హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అనుకోండి, మా యానివర్సరీ బ్లాగ్. ఆ రోజు మేము మ్యారెట్లో లంచ్కి వెళ్ళామన్నమాట, మ్యారెట్ బెంగళూరు. సో ఆ రోజు సండే అవడంతో అక్కడంతా బ్రంచ్ అని చెప్పి, సండే బ్రంచ్ అని చెప్పి మ్యారెట్లో సెలబ్రేట్ చేస్తారంట. చాలా డిఫరెంట్గా అంబియన్స్ అది బాగుంది, మంచిగా డెకార్ అది చాలా బాగుంది అనమాట. సో బాగుంది కదా అని చెప్పి వీడియో అది షూట్ చేశాను. అలాగే ఆఫ్టర్ దట్ లంచ్ చేసిన తర్వాత మేము మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంటుంది, కొత్తగా కట్టారు. ఒక 4 months or 5 months అయిందనుకుంటా ఇనాగ్రేషన్ జరిగి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు. మాకు యాక్చువల్గా కొంచెం దూరము. సరే అని చెప్పి ఇంకా ఇవాళ వెళ్దాంలే, సండే లీజర్గా ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళాము. చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఆఫ్టర్ దట్ మాల్ ఆఫ్ ఏషియా చిన్న గ్లిమ్సెస్ లాగా చూసేయండి. ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్. నేను మాట్లాడటం కన్నా కూడా మీరు మ్యూజిక్తో చూస్తేనే ఇలాంటివి బాగుంటాయి కదా. ఇది ఒక జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ లాగా చూసేయండి. సండే బ్రంచ్కి ఎన్ని రకాల డిజర్ట్స్ పెట్టారంటే అసలు చూడటానికి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మేము మోస్ట్లీ అన్నీ టేస్ట్ చేసినట్టే ఉన్నాము. అన్నీ కాదులేండి, నాకు కొంచెం బాగున్నాయి అనిపించినవి నేను టేస్ట్ చేశాను, పిల్లలకు నచ్చినవి పిల్లలు టేస్ట్ చేశారు. వాళ్ళు ఎక్కువ కేక్స్ అవి నచ్చుతాయి కదా, సో అవి అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది డిజర్ట్ సెక్షను. మిగతావన్నీ ఎప్పుడు ఉండే రొటీన్ ఫుడ్ చేయనండి, అది నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. కానీ డిజర్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఈసారి. బాగుంది. దట్టు సండే వెళ్ళటంతో మనకి అంబియన్స్ డెకార్ అంతా కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టు ఉంటుంది కదా. సో యానివర్సరీ అనేటప్పటికి మనకు కూడా అలాంటివి చూస్తుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది అనమాట. నేను జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను అంతే. మీరు మెనూ అది ఎప్పుడు చూస్తే బోర్ కొడుతుంది కదా, సో ఎక్కువ నేను అంత షూట్ చేయలేదు. మాల్ ఆఫ్ ఏషియా ఎక్కువ బాగుంటుంది. ఆఫ్టర్ దిస్ మీరు మాల్ ఆఫ్ ఏషియా చూద్దరు కదా. అక్కడ కిడ్స్కి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉందన్నమాట. వాళ్ళు కూర్చుని ఇట్లా చిన్న మ్యాట్ అది వేసి ఇక్కడ వాళ్ళు కలరింగ్ అది చేసుకోవడానికి, అలాగే ఒక టీవీ, వాళ్ళకి సపరేట్గా ఒక స్పేస్ ఇచ్చారనమాట కార్టూన్స్ అవి చూడటానికి. ఈ ప్లేస్ ఎల్డర్స్ ఎంజాయ్ చేయాలని వాళ్ళు కూడా కిడ్స్ ఎంటర్టైన్మెంట్ కదా, మనకు కూడా ఎంజాయ్ చేసేది. సో చాలా చాలా బాగా ప్లే చేశారు వాళ్ళు. ఒక చిన్న షాట్ చేశారు. తర్వాత అక్కడ డిజర్ట్ సెక్షన్లో కేక్స్ అవి అలా ఉంటాయన్నమాట. మనకి ఏదైనా నచ్చిన కేక్ని కట్ చేయొచ్చు. మేము స్పెషల్గా ఇంట్లో ఈసారి కేక్ కటింగ్ అది వదిలే
బయటకు అది వెళ్తున్నాం కదా, సో అనుకున్నాము. కానీ అక్కడ ఉన్న కేక్ని కట్ చేసేస్తే మనకి అది కూడా ఒక కట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా, జస్ట్ ఫర్ ఫన్ అలా చేశాను అనమాట. మ్యారియట్లో ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి ఉంటుందండి. అక్కడ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి కానీ, చక్కగా రీల్స్ కానీ అలా ఇన్స్టా చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుందేమో. ఇన్స్టా రీల్స్ అవి, డాన్సెస్ అలాంటివి చాలా బాగుంటుంది ఆ స్పాట్ అనేది. అక్కడ మేము కూడా చాలా చాలా పిక్స్ తీసుకున్నాము. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ మంచి మంచి పిక్స్ తీసుకుంటూ ఉంటాం. బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ యాంబియన్స్ అక్కడికి వెళ్ళగానే. నాకైతే చాలా ఇష్టం ఈ స్పాట్. ఆఫ్టర్ దట్ మేము ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. తర్వాత అక్కడ మంచి ఫౌంటైన్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తుంటే తర్వాత నాకు ఒక చిన్న ఐడియా వచ్చి, మా పెద్దమ్మాయి చక్కగా డ్యాన్స్ బాగా చేస్తుంది అనమాట. వెస్ట్రన్ కానీ క్లాసికల్ కానీ ఏదైనా. సో తన్ని ఒక చిన్న స్టెప్ వేయి తీస్తాను, బాగుంటుంది. ఫస్ట్ టైం అనమాట ఇన్స్టాలో రీల్ లాగా చేద్దాంలే అన్నట్టుగా అని చెప్పాను. వితౌట్ ఎనీ మ్యూజిక్ చేసింది 2-3 స్టెప్స్. దాన్ని నేను చిన్న షార్ట్ కూడా పెట్టాను, అది కూడా మీరు అందులో చూడొచ్చు మన ఛానల్లో. తర్వాత మేము ఇంకా మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాము. చాలా చాలా బాగుంటుందంట ఈ మాల్. నేను కూడా ఇన్స్టాలో వాటిల్లో చూశాను, కానీ వద్దాం అనుకుంటుంటే కుదరలేదనమాట. సో ఇంకా ఫైనల్గా ఇవాళ కుదిరింది. లోపల అంబియన్స్ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అండి. చాలా చాలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. అదంతా అరేంజ్ చేశారు. చుట్టూతో మనకి కూర్చోడానికి స్పేస్ లాగా ఇచ్చారనమాట. అందరూ చాలామంది అక్కడ కూర్చుని స్పాట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుందన్నమాట. కింద నుంచి చూస్తే మనం ఒక రకంగా ఉంటుంది, మనం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ అంబియన్స్ దీనివల్లే వచ్చింది అనిపించింది. ఒరిజినల్ ప్లాంట్స్ అయితే మరి లోపల ఉండవు కదండి. సో వీళ్ళు ఇదంతా ఆర్టిఫిషియల్ కానీ, పెద్ద పెద్ద చెట్లు కూడా ఆర్టిఫిషియల్ కానీ ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది ఆ అంబియన్స్ మాత్రం. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. అక్కడ చక్కగా ఇక్కడ స్క్రీన్స్ అన్ని డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేసి ఉంటారు. అక్కడ మనకి అవి పైన అలా మోగుతూ ఉంటాయి అన్నమాట లోపల స్క్రీన్స్. చాలామంది ఇక్కడ పిక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఒక 2-3 స్పాట్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లాంట్స్ది ఒకటి, ఇదొకటి, ఇంకొకటి ఇలా ఒక
3-4 స్పాట్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇంకా ఒక ఫ్లోర్ అంతా ఓపెన్ చేయాలంట. అదంతా లగ్జరీ సెక్షన్కి సంబంధించిందంట. మొత్తం ఓన్లీ లగ్జరీ ప్రొడక్ట్సే ఉంటాయని చెప్పి ఉందన్నమాట. ఆ ఫ్లోర్ మొత్తం ఓపెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు 3 ఫ్లోర్స్ ఓపెన్ అయినట్టున్నాయి. ఇంకా థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇది ఓపెన్ అయినప్పుడు అసలు ఎంత రష్ అయిపోయిందంటే అసలు విపరీతమైన ట్రాఫిక్ జామ్స్, అక్కడంతా కూడా చాలా ఇబ్బంది అయిపోయిందంట. అంతమంది వెళ్ళారు చూడటానికి. అదంతా చూసి ఏమో ఎంత రష్గా ఉన్నప్పుడు కాదులే, కొంచెం అందరూ వెళ్ళొచ్చులే అని చెప్పి మేము కూడా కొద్ది రోజులు ఆగామన్నమాట. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. పాండాస్ చక్కగా అవి అసలు మన దగ్గరికి వచ్చేసినట్టు ఉంటాయి. అవి ఊగినప్పుడు, అవి మనతో మాట్లాడుతున్నప్పుడు అలా అనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన స్పాట్ అనమాట. అందులోనే ఇది ఇంకొకటి అనమాట. పైన ఫ్రేమ్లోంచి వాటర్ ఫాల్ పడితే అది కంటిన్యూ అయ్యి సెకండ్ ఫ్రేమ్లోకి, ఆ తర్వాత థర్డ్ ఫ్రేమ్లోకి, అలా ఫోర్త్ ఫ్రేమ్లోకి వెళ్తుంది అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది పాండా మారిన తర్వాత ఇది ఒకటి వస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మనం చూసేటప్పుడు. ఈ షాండ్లియర్స్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు కెమెరాలో చూస్తున్నప్పుడు కూడా మీకు ఐ థింక్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చినాయి. షాండ్లియర్స్ మాత్రం మనం ఎక్కడ ఏ మాలోనూ చూసుండం.
అంత అన్ని రకాల షాండ్లీర్స్ పెట్టారనమాట. మెయిన్ హైలైట్ ఈ షాండ్లీర్స్ అండ్ ఇలాంటి స్క్రీన్స్, అలాగే కింద ఉన్న ఆ ప్లాంటర్స్ ఉన్నాయి చూసారా, అవి ఈ మాల్కి మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. ఇంకా బాగా నాకు తెలిసి ఇంకా వీళ్ళు సెకండ్ ఫ్లోర్ అదంతా కూడా మొత్తం అయిపోతే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా మేబీ అరౌండ్ ఐ థింక్ ఇంకో 6 months పడుతుందేమో మొత్తం అంతా కట్టడానికి. కంప్లీట్గా మాల్ అంతా ఫినిష్ అయిపోయి మనకి ఆ లగ్జరీ స్టోర్స్ అవన్నీ ఓపెన్ అయితే ఇంకా అప్పుడు బాగుంటుంది. అప్పుడు కూడా వెళ్తే కనుక అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇదంతా ఫుడ్ కోర్ట్ సెక్షను. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి పైన. అసలు ఇన్ని రకాల రెస్టారెంట్స్ ఉన్నాయో. చాలా లగ్జరీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. పంజాబీ గ్రిల్ ఇది ఒకటి ఉంది. దీనికి వెళ్ళాలని అనుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా అనుకున్నాం, కుదరలేదు. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళాలి. ఇది మోస్ట్ ఆఫ్ ద మాల్స్లో ఉంటుంది ఇక్కడ బెంగళూరులో. కాకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్క అంబియన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అంబియన్స్ బాగుంది డిఫరెంట్గా. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవి కూడా ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా మోడల్గా డిఫరెంట్గా కట్టారనమాట. బాగుంది ఇది కూడా. ఇంకా మాలంతా చూసేసిన తర్వాత మేమైతే జస్ట్ థర్డ్ వేవ్ కాఫీకి వెళ్ళేసి కొంచెం కాఫీ తాగేసామన్నమాట. ఫిల్టర్ కాఫీ. మేమేమో కాఫీ పిచ్చోళ్ళం కదండి. కాఫీ లేకపోతే మనకి సాయంత్రం అయితే అస్సలు ఉండలేమన్నమాట. సో మంచి ఫిల్టర్ కాఫీ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వెతికి మరీ చూసుకుని ఇంకా థర్డ్ వేవ్ కాఫీ ఒక్క దాంట్లోనే మనకి అక్కడ ఫిల్టర్ కాఫీ అవైలబిలిటీ ఉందన్నమాట. మిగతావన్నీ ఆ క్యాపుచినోలు అవన్నీ ఉంటాయి. అవేమో నాకు అస్సలు నా వల్ల కాదనమాట. నేను తాగలేను. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫిల్టర్ కాఫీ ఒకటి బాగా అలవాటు అయిపోయి అస్సలు వేరే ఏవి తాగలేకపోతున్నాను అనమాట. నాకు వేరే ఇంకేమీ నచ్చవు. కోల్డ్ కాఫీ అలాంటివి ఏమైనా తాగుతానేమో కానీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఒక కప్పు కాఫీ తాగాల్సిందే. సో ఇంకా అది తాగేసాము. పిల్లలేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు. ఇంకా మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ మ్యారెట్లో లంచ్ చేసాం కాబట్టి ఒక పూట హెవీగా తిన్నామంటే ఇంకా రెండో పూట మోస్ట్లీ మేము మీల్ స్కిప్ చేసేస్తాం అనమాట. హెవీగా ఏం తినము పెద్దగా. ఐ థింక్ ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళి ఫిల్టర్ కాఫీ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా, అందులో లైట్గా ఇడ్లీ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చామన్నమాట. అంతే అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Sahis Healthy Kitchen Vlogs. Thank you for watching. Thank you for your valuable time. Don't forget to subscribe.